మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మాట్లాడు సింధు. పిల్లలు, నువ్వు, నేను అందరం సంతోషంగా ఉండొచ్చు. ఒక్క క్షమాపణే కదా, చెప్పేయచ్చు కదా. ప్లీజ్ సింధు, చెప్పు. వద్దు మధు. ఇందాక నా కొడుకు పిల్లల కోసం సింధుని క్షమించి ఇంటికి తీసుకెళ్దాం, రిషి శశి భవిష్యత్తు మనకు ముఖ్యం, నా బిడ్డలు బాధపడితే నాన్నగా నేను తట్టుకోలేను అన్నప్పుడు వాడి మనోవేదన చూసి ఎక్కడో నా మనసులో అనిపించింది. నిజమే కదా, నేను సింధుని క్షమిస్తే నా కొడుకు, నా మనవడు, నా మనవరాలు నా కళ్ళ ముందే సంతోషంగా ఉంటారు కదా అనుకున్నాను. కానీ మహిళా మండలి వాళ్ళ చేత సింధు నలుగురిలో నన్ను ఇంతగా అవమానించిన తర్వాత నిజంగా ఇప్పుడు సింధు నన్ను క్షమించమని అడిగినా నేనైతే అస్సలు దీన్ని క్షమించే ప్రసక్తే లేదు. ఇప్పుడే కాదు, నా ప్రాణం పోయేంత వరకు ఈ సింధుని క్షమించేదే లేదసలా. దీనికి మన ఇంటికి రావాలని, మనతో కలిసి ఉండాలనే ఉద్దేశమే లేదు. పిల్లల కోసం పిల్లల ముందు నాటకాలాడుతూ నన్ను, నా కొడుకుని పిల్లలకి దూరం చెయ్యాలన్నదే దీని అంతిమ లక్ష్యం. నా మనవడు, నా మనవరాలికి సంతోషాన్ని పంచాలనే ఇక్కడికి వచ్చాం. కానీ నువ్వు మాకు బాధని, అవమానాన్ని పంచి పంపిస్తున్నావు. ఇది జీవితాంతం గుర్తుంచుకుంటాను. పదండి వెళ్దాం. దావత, ఒక్క నిమిషం. సింధు, ఇందక్కడి నుంచి మా అందరి ముందు నేనే తప్పు చేయలేదు అని తెగ నీలుగుతూ ఉండవు కదా. ఇక్కడే ఈ క్షణమే నీ తప్పు నేను బయట పెడితే శాశ్వతంగా పిల్లల్ని మా దావత్తకి, యశబ్బికి అప్పచెప్పి నువ్వు వెళ్ళిపోతావా? చెప్పు, వెళ్ళిపోతావా? అలాగే వెళ్ళిపోతాను. నేను తప్పు చేశాను అని నిరూపించు. ఈ క్షణమే వెళ్ళిపోతాను. దాదా, రండి రండి, నేను చూపిస్తాను. ఈ రూమ్ లోనే ఉంటాడని అక్క చెప్పుండదు కదా, రూమ్ లో లేడేంది? ఏంటి సంధ్య, నా తప్పేదో నిరూపిస్తానన్నావు కదా, నిరూపించు. అది ఈ రూమ్ లో నేను ఎవరినో దాచిపెట్టాను అనే కదా నీ డౌట్?
నిజంగా నేను దాచిపెట్టుంటే ఆ మనిషి ఈ రూమ్లోనే ఉండాలి కదా. ఎక్కడా చూపించు. ఆ, అది అది అదే కదా నాకు అర్థం కావడం లేదు. ఏంటే నీకు అర్థమయ్యేది? ఆగవే, ఆగు. ఎంత ధైర్యమే నీకు? నా ముందే నా చిన్న కోడల్ని కొడతావా? కొట్టడం కాదు, దీన్ని చంపి పారేయాలి. నేను తప్పుడు మనిషినని, నేనేదో తప్పు చేశానని అంటుంది కదా ఇది. ఇలాంటి దాన్ని చిన్న కోడలు అంటూ మీరు వెనకేసుకొస్తారా? ఎప్పటికైనా సరే మీ ఇంటి చిన్న కోడలి స్థానం నాదే. ఆ రోజు కూడా ఇంతే. నేనే తప్పు చేయకపోయినా తప్పు చేశాను అంటూ నా మీద నిందలు వేశారు, అవమానించారు, అసహించుకున్నారు, మీ ఇంటి నుంచి బయటకు గెంటేశారు. అయినా అవన్నీ మౌనంగా భరిస్తూ సహిస్తూ వస్తున్నాను. ఎందుకో తెలుసా? నా భర్త కోసం. ఏదో ఒకరోజు యష్కి నిజం తెలిసి ప్రేమతో నన్ను మళ్ళీ తన భార్యగా గుండెల్లో పెట్టుకుంటాడు అన్న నమ్మకంతో ఉన్నాను. దేవుడైన శ్రీరాముడు కూడా సీతమ్మ తల్లి మీద ఎవరో నింద వేస్తే ఆ నింద నిజమని నమ్మి సీతమ్మ తల్లిని అడవుల పాలు చేయలేదు. సీతమ్మ తల్లి మీద నమ్మకం ఉంది. కేవలం లోకం కోసం మాత్రమే సీతమ్మ తల్లిని అడవులకి పంపాడు. ఇప్పుడు నా యష్ కూడా వాళ్ళమ్మ నా మీద వేసిన నిందని నమ్మి నన్ను వదిలేలేదు. తన మనసులో నేనే తప్పు చెయ్యలేదు అని తెలుసు, కానీ అది ఒప్పుకోడు. నా భర్త ఒప్పుకోవాలి అంటే నిజ నిరూపణ జరగాలి. నిరూపిస్తాను. కోడలుగా మళ్ళీ నా పిల్లలతో మీ ఇంట్లో అడుగు పెడతాను. నీ కన్నిటికి, నీ కళ్ళబొల్లి మాటలకి నా కొడుకేమి కరిగిపోడు. రయేష్, ఈ నంగనాచిది మళ్ళీ మరో కొత్త నాటకానికి తెరలేపి నీ మనసు మార్చాలని చూస్తుందిరా. దీని మాటలు నమ్మొద్దసలా. దీని బుద్ధే అంతా. వెళ్దాం పదండి, పద. సిద్ధార్థ ఈ రూంలోకి వెళ్ళటం నా కళ్ళారా చూశాను. నేనే బయట లాక్ కూడా చేశాను. వేసిన లాక్ వేసినట్టుగానే ఉంది, కానీ సిద్ధార్థ్ రూంలో లేడు. ఏం జరుగుంటుంది?